వెల్కమ్ టు అత్తాగోళ్ళ వంటలు. అత్తాగోళ్ళ వంటలు ఇవాళ స్పెషల్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అన్నమాట. సమ్మర్ స్పెషల్ ఏం చేసుకుంటాం, పచ్చళ్ళు పెట్టుకుంటాం. అలానే వేడిగా ఉంటుంది కాబట్టి మన కడుపు చల్లగా ఉండటానికి ఇంకా చూడండి, నేనైతే ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్తో కస్టర్డ్ అయితే రెడీ చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేసి పిల్లలకి పెట్టండి. నేనైతే హెరిటేజ్ మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ పాలన్నీ మరగబెట్టేసుకున్నాం. ఇలా పాలన్నీ వేసేసి మరగనివ్వాలి మొత్తం పాలన్నీ. నేను కస్టర్డ్ అయితే తీసుకున్నా, అది కూడా వెనిలా ఫ్లేవర్. పిల్లలు ఇష్టపడతారు కదా ఎక్కువ అనేసి వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. చూడండి, పాలు అనేవి పొంగుతున్నాయి. ఇలా పొంగినప్పుడు మన సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. మేగడ అనేది ఉండకూడదు మనకి. చూడండి, ఇప్పుడు ఇలా మరుగుతున్నాయి కదా, ఈ పాలకు బౌల్లోకి కొద్దిగా తీసుకొని కస్టర్డ్ కలుపుకోవాలి. అందులో నేనైతే ఈ స్పూన్తో 2 స్పూన్స్ వేసుకున్నాను కస్టర్డ్. అలా వేసుకున్నాక మరిగిన పాలు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి, ఉండలు అనేది లేకుండా. చూడండి, ఇలాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మరుగుతున్న పాలలో వేసుకుందాం. మేగడ పట్టకూడదు అనుకున్నాను, కానీ మేగడ పడుతుంది. ఇప్పుడు ఈ మేగడని సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ ఇందులో వేసేసుకుందాం. వేసేసుకున్నాక దీన్ని కలుపుతూనే ఉండాలి, ఉండలు కట్టకుండా. ఉండలు కట్టుకుంటే మనకి టేస్ట్ అనేది బాగోదు. ఇది కలుపుతూనే ఉండాలి. ఇలా మనం కస్టర్డ్ వేసినాక 2 to 3 మినిట్స్ ఇది మరిగితే సరిపోతుంది. ఎందుకంటే పాలు కూడా మరిగినాయి. అలానే కస్టర్డ్ కలుపుకున్నా కూడా పాలు వేడి పాలు వేసి కలిపాం కాబట్టి ఒక 2 to 3 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి దీనిని పూర్తిగా చల్లారనిద్దాం. గ్యాస్ మీద తీసి పక్కన పెట్టిస్తున్నా కూడా మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే పైన లేయర్ లాగా వచ్చేస్తుంది, మేగడలాగా పట్టేస్తుంది. అందుకని అలా పట్టేస్తే కస్టర్డ్ అనేది బాగోదు. ఎందుకంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చల్లగా అయింది కదండి, ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. చల్లగా అయితే అయిపోయింది. ఇంకా ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం. యాపిల్, ఇంకా గ్రేప్స్, బనానా నాకు ఇవే అవైలబుల్ ఉన్నాయి. ఇంక ఇవే కట్ చేసేసి ఇందులో వేసేద్దాం కస్టర్డ్లో. ఇదంతా కలిపేసుకుందాం. నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నానండి. ఇవి మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకొని తినడమే. ఈ సమ్మర్లో మనకి కడుపు అనేది చాలా చల్లగా అవుతుంది అన్నమాట కస్టర్డ్ తినడం వల్ల. పిల్లలు కూడా మంచికి మనం డైరెక్ట్ కట్ చేసేస్తే తినరు కదా ఫ్రూట్స్. ఇలా కట్ చేసేసి కస్టర్డ్లో వేసిస్తే ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా అత్తాకోడళ్ళ వంటల్ని ఫాలో అవ్వండి.